హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 4 కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 4P సెకండ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 7, 8 అండ్ 9 గురించి నేర్చుకుంటున్నాం. ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇఫ్ 1 + I by 1 - I హోల్ పవర్ m ఈక్వల్ టు 1. సో ఈ వాల్యూ అనేది 1కి ఈక్వల్ అయినట్లయితే దెన్ ఫైండ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ m. ఈ mకి లీస్ట్ పాజిబుల్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ గివెన్ ఏదైతే కండిషన్ ఇచ్చారో సో అది రాసేసుకోండి. మెయిన్ మనకి డినామినేటర్లో వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు, అంటే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి డినామినేటర్లో ఉండకూడదు. సో 1 - I ఉంది, మనం 1 + I తీసుకొని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏదైతే కండిషన్ ఇచ్చారో అది రాయండి. 1 + I by 1 - I ఇంటూ, సో ఇప్పుడు మీరు ప్లస్ తీసుకోవాలి. 1 + I by 1 + I. సో ఇక్కడ ఉన్న వాల్యూకి మీరు రివర్స్ వాల్యూ తీసుకోవాలి, అంటే 1 - I ఉంటే 1 + I తీసుకొని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ హోల్ పవర్ m ఈక్వల్ టు 1 ఉంది, అది యాస్టీస్గా రాసేసుకోండి. a + b ఇంటూ a + b, a + b హోల్ స్క్వేర్. ఒక టర్మ్ అనేది 2 టైమ్స్ మల్టిప్లై అయితే మనకి స్క్వేర్ వస్తుంది. సో అంటే 1 + I హోల్ స్క్వేర్ బై a - b ఇంటూ a + b, అంటే a స్క్వేర్ - b స్క్వేర్. b ప్లేస్లో ఇక్కడ I ఉంది, సో I స్క్వేర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ హోల్ పవర్ m ఉంది, సో m రాసేసుకోండి ఈక్వల్ టు 1. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ అండ్ నెక్స్ట్ b స్క్వేర్ అంటే I స్క్వేర్ ప్లస్ 2ab బై 1 స్క్వేర్ వాల్యూ 1 మైనస్ I స్క్వేర్ వాల్యూ -1. సో I స్క్వేర్ వాల్యూ -1 మీకు ఆల్రెడీ తెలుసు, సో బిఫోర్ ప్రాబ్లమ్స్లో కూడా రాసుకున్నారు. సో సిన్స్ పెట్టేసుకొని ఇక్కడ I స్క్వేర్ ఈక్వల్ టు -1 రాయండి. ఓకే, సో 1 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 1 అండ్ I స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ 2 1s 2 ఇంటూ I 2I వచ్చేస్తుంది బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 హోల్ పవర్ m ఈక్వల్ టు 1. సో 1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ 2I బై 1 + 1 అంటే 2 వచ్చేస్తుంది. సో హోల్ పవర్ m ఈక్వల్ టు 1 +1 అండ్ -1 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకి 2I బై 2 హోల్ పవర్ m ఈక్వల్ టు 1. సేమ్ ఇక్కడ కూడా 2 అండ్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే I పవర్ m ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. రైట్ సైడ్ మాత్రమే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్లో మనకి 1 ఉంది, 1 మాత్రం ఎప్పుడు వస్తుంది అనేది చెక్ చేయండి. సపోజ్ మీరు I స్క్వేర్ వాల్యూ తీసుకున్నట్లయితే -1 వస్తుంది. అదే మీరు I క్యూబ్ తీసుకున్నట్లయితే అంటే I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ వాల్యూ -1 అండ్ ఇంటూ I ఉంది. సో -1 ఇంటూ I, బట్ ఇక్కడ మనకి 1 అనేది రాలేదు, అంటే I స్క్వేర్ వాల్యూ 1కి ఈక్వల్ అవ్వాలి, I క్యూబ్ వాల్యూ కూడా 1కి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ I పవర్ 4 చూడండి, దీన్ని మనం I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్గా రాయొచ్చు. I స్క్వేర్ వాల్యూ -1, సేమ్ మళ్ళీ I స్క్వేర్ వాల్యూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s 1, సో +1 వస్తుంది, అంటే 1 ప్లస్లో మనము I పవర్ 4 రాసుకోవచ్చు. ఓకే, బిఫోర్ ఇక్కడ మనకి I పవర్ m ఉంది, సో అది రాసేసుకోండి. సో I పవర్ m ఈక్వల్ టు, సో 1ను మనము I పవర్ 4గా రాసుకోవచ్చు. బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి, అంటే m వాల్యూ వచ్చేసరికి మనకి 4 అవుతుంది, అంటే లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ వచ్చేసరికి 4. దేర్ఫోర్ m ఈక్వల్ టు 4. ఓకే, సో విచ్ ఈజ్ లీస్ట్ అని రాసుకోండి, విచ్ ఈజ్ లీస్ట్. సో ఇదే మనకి లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. షో దట్ ద 4 పాయింట్స్ ఇన్ ఎ ఆర్గన్ ప్లేన్ రిప్రజెంట్ బై ఎ కాంప్లెక్స్ నెంబర్స్ 2 ప్లస్ I 4 ప్లస్ 3I 2 ప్లస్ 5I 3I ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇక్కడ మనకి కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు. దీని నుంచి మనం పాయింట్స్ రాసుకొని ఆ పాయింట్స్ అనేవి స్క్వేర్కి వర్టిసెస్ అవుతాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీకు ఏవైనా కానీ 4 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ 4 పాయింట్స్తో స్క్వేర్ అనేది ఫామ్ అవ్వాలి అంటే స్క్వేర్కు ఉన్న 4 సైడ్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. అలానే వాటికుంటే డయాగ్నల్స్, సో డయాగ్నల్స్ అంటే మీకు ఇలా వస్తాయి, ఈ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో అలా ఈక్వల్ అయినట్లయితే ఆ 4 పాయింట్స్తో మనకి స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను 4 పాయింట్స్ని ఏ బి సి డి అని తీసుకుంటున్నాను. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ ఏవైతే కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారో అవి రాసుకోండి. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ 2 ప్లస్ I నేను ఏ అని తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 2 ప్లస్ I. ఇది మనకి ఏ ప్లస్ ఐబి ఈ ఫామ్ మోడల్లో ఉంది. సో ఒకసారి చూడండి, ఇది ఏ ప్లస్ ఐబి ఈ ఫామ్ మోడల్లో ఉంది. ఏ ప్లస్లో మనకి 2 ఉంది, బి ప్లస్లో ఇక్కడ వాల్యూ ఏం లేకపోతే 1 ఉన్నట్లు. ఓకే, సో అంటే ఇవి మనకి వర్టిసెస్ పాయింట్స్ వచ్చేసరికి 2, 1. నెక్స్ట్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ చూడండి. సో 4 ప్లస్ 3I. మీకు టెక్స్ట్ బుక్లో ఏ ప్లస్ ఐబి అని ఇచ్చారు. ఏ ప్లస్ ఐబి అన్న ఆర్ ఏ ప్లస్ బిఐ అంటే ఈ కాంప్లెక్స్ ఐ అనేది కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్ బికి బిఫోర్ ఉన్నా ఆఫ్టర్ ఉన్నా కానీ సేమే. సో ఏ ప్లస్లో 4 ఉంది అండ్ బి ప్లస్లో 3 ఉంది. అంటే బి పాయింట్స్ వచ్చేసరికి మనకి 4, 3 అవుతాయి. నెక్స్ట్ సి పాయింట్స్. సో సి వచ్చేసరికి 2 ప్లస్ 5I తీసుకుంటున్నాను. దీంట్లో 2 అండ్ 5 వచ్చేసరికి మనకి సికి పాయింట్స్. నెక్స్ట్ డి పాయింట్ చూడండి. డి వచ్చేసరికి మనకి ఓన్లీ I అంటే మనకి ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఇచ్చారు, బిఫోర్ పార్ట్ అనేది లేదు. అంటే ఇక్కడ మనకి ఏ ప్లస్ బిఐ ఈ ఫామ్లో బి వాల్యూ మాత్రమే ఇచ్చారు, ఏ వాల్యూ లేదు. కాబట్టి సో ఈ డి పాయింట్కి ఏ వాల్యూ 0 అవుతుంది అండ్ బి వాల్యూ వచ్చేసరికి 3 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 పాయింట్స్కి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి ఆ ఫార్ములా రాయండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో 2 పాయింట్స్కి మనము డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఫార్ములా. ఫస్ట్ మనము ఏబి, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ సిడి అండ్ డిఏ వీటికి ఫైండ్ అవుట్ చేసుకుంటాము. దాని తర్వాత మనము డయాగ్నల్ పార్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఏబి ఏ అండ్ బి పాయింట్స్ ఇక్కడ ఒకసారి పెన్సిల్తో రాసుకోండి. ఏ పాయింట్ వచ్చేసరికి 2, 1 అండ్ బి పాయింట్ వచ్చేసరికి 4, 3. దీంట్లో ఇది x1 y1, ఇది x2 y2. ఓకే, సో 30 ఫార్ములా ఒకసారి చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 వాల్యూ వచ్చేసరికి 4. సో 4 మైనస్ x1 వాల్యూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 3 మైనస్ y1 వాల్యూ 1 హోల్ స్క్వేర్. దీనికి రూట్ ఉంది, రూట్ రాయండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 1 అంటే 2 స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ వాల్యూ 4, ఇక్కడ 2 స్క్వేర్ వాల్యూ 4. దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 8 వచ్చేస్తుంది. ఏబి వచ్చేసరికి మనకి రూట్ 8 వచ్చింది. నెక్స్ట్ మనము బీసీని ఫైండ్ అవుట్ చేద్దాము. సో బీసీ చూడండి. బీసీ ఒకసారి బి అండ్ సి పాయింట్స్ ఇక్కడ రాసుకోండి. బి పాయింట్ వచ్చేసరికి మనకి 4, 3 అండ్ సి పాయింట్ వచ్చేసరికి 2, 5. ఇది x1 y1, x2 y2. సేమ్ ఫార్ములా ఒకసారి రాయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్.
సో ఫార్ములా మీరు ఫస్ట్ వన్లో రాసుకొని నెక్స్ట్ రాయాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ ఉంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి ఫార్ములా అనేది రాసుకోండి. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 2 మైనస్ x1 వాల్యూ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 5 మైనస్ y1 వాల్యూ 3 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. మైనస్ 2 స్క్వేర్ అంటే ప్లస్ 4 వచ్చేస్తుంది. 2 స్క్వేర్ వాల్యూ కూడా 4. సో టోటల్గా మనకి రూట్ 8 వచ్చేస్తుంది. బీసీ ఈక్వల్ టు రూట్ 8. నెక్స్ట్ మనము సో బీసీ తర్వాత సిడిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డిసి రాయొద్దు, సిడిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. మీరు డిసి రాసినట్లయితే ఆన్సర్ మళ్ళీ చేంజ్ అవుతుంది. సో సిడినే రాయండి. నెక్స్ట్ సిడి. సో ఒకసారి సి అండ్ డి పాయింట్స్ రాయండి. సి పాయింట్ వచ్చేసరికి మనకి 2,5 అండ్ డి పాయింట్ వచ్చేసరికి 0,3. సో ఇది x1 y1 x2 y2. ఓకే, సో that ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 0 మైనస్ x1 వాల్యూ 2 స్క్వేర్ y2 వాల్యూ 3 మైనస్ y1 వాల్యూ 5 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో మైనస్ 2 స్క్వేర్ అంటే ప్లస్ 4 అండ్ ఇక్కడ కూడా సేమ్ మైనస్ 2 స్క్వేర్ అంటే ప్లస్ 4. టోటల్గా రూట్ 8 వచ్చేస్తుంది. ఇది సిడి. సో సిడి కూడా మనకి రూట్ 8 వచ్చింది. సో నెక్స్ట్ రిమైనింగ్ డిఏ. సో డిఏ కూడా ఎంత వస్తుంది అనేది చెక్ చేద్దాము. మీరు ఏడి రాయొద్దు, డిఏనే రాయండి. ఓకే, సో డిఏ దట్ ఈక్వల్ టు డి పాయింట్ వచ్చేసరికి మనకి 0,3 అండ్ ఏ పాయింట్ వచ్చేసరికి 2,1. ఇది x1 y1 x2 y2. ఓకే, సో సేమ్ ఫార్ములా ఒకసారి రాయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో that ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 2 మైనస్ x1 వాల్యూ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 1 మైనస్ y1 వాల్యూ 3 హోల్ స్క్వేర్. సో that ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ ప్లస్ 4 అండ్ మైనస్ 2 స్క్వేర్ వాల్యూ కూడా ప్లస్ 4. టోటల్గా మనకి రూట్ 8 వచ్చేస్తుంది. ఇది మనకి డిఏ. సో 4 సైడ్స్ అనేవి ఇప్పుడు మనకి ఈక్వల్ సేమ్ రూట్ 8 వచ్చాయి. నెక్స్ట్ డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ డయాగ్నల్స్ మనకి రూట్ 8 రావాలనేం లేదు. సో ఏసీ అండ్ బీడి ఇవి రెండిటికి వాల్యూ సేమ్గా వస్తే సరిపోతుంది. ఓకే, సో ఒకసారి ఏసీ అండ్ బీడీని ఫైండ్ అవుట్ చేద్దాము. సో నెక్స్ట్ డయాగ్నల్స్కి చూడండి. సో ఏసీ ఏ వాల్యూ చూడండి. ఏ వాల్యూ వచ్చేసరికి 2,1 అండ్ సి వాల్యూ వచ్చేసరికి 2,5. ఇది x1 y1 x2 y2. ఓకే, సో ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 2 మైనస్ x1 వాల్యూ 2 హోల్ స్క్వేర్ y2 వాల్యూ 5 మైనస్ y1 వాల్యూ 1 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 2 మైనస్ 2 అంటే 0 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 1 అంటే 4 స్క్వేర్. సో రూట్ ఆఫ్ 0 స్క్వేర్ వాల్యూ 0 ప్లస్ 4 స్క్వేర్. దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 0 ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ 4 వచ్చేస్తుంది. అంటే మనకి ఏసీ వచ్చేసరికి 4 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక డయాగ్నల్ ఉంది, బీడీ డయాగ్నల్. నెక్స్ట్ అది ఫైండ్ అవుట్ చేద్దాము. బీడీ ఈక్వల్ టు సో బి అండ్ డి పాయింట్స్ ఒకసారి రాయండి. బి పాయింట్ 4,3 అండ్ డి పాయింట్ 0,3. x1 y1 x2 y2. సేమ్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 0 మైనస్ x1 వాల్యూ 4 స్క్వేర్
y2 value 3 minus y1 value 3 whole square. That equal to square root of minus 4 whole square plus 3 minus 3 అంటే 0. సో 0 స్క్వేర్ వచ్చేస్తుంది. సో మైనస్కి స్క్వేర్ అప్లై చేస్తే ప్లస్ ఏ అవుతుంది, అంటే ప్లస్ 4 స్క్వేర్, 0 స్క్వేర్ వాల్యూ 0. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ 4 వచ్చేస్తుంది. సో బీడీ కూడా మనకి 4 వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి బీసీ సిడి డిఏ వచ్చరికి మనకి రూట్ 8 ఈక్వల్గా వచ్చాయి. నెక్స్ట్ డయాగ్నల్స్ ఏసీ బీడీ ఇవి రెండు వచ్చరికి మనకి 4, ఇవి కూడా ఈక్వల్గా వచ్చాయి. ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది, ఏసీ అండ్ బీడీ వచ్చరికి సేమ్ రూట్ 8 రాలేదు కదా అని. మనకి ఈ 2 డయాగ్నల్స్కి సేమ్ ఆన్సర్ వస్తే చాలు. బిఫోర్ మీకు ఏవైతే మీరు ఇక్కడ సైడ్స్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారో అవి ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. సో ఇవి మనకి ఈక్వల్ వచ్చాయి. అలానే ఏసీ డయాగ్నల్స్ ఏసీ ఈక్వల్ టు బీడీ ఇవి కూడా ఈక్వల్ వచ్చాయి. సో ఇక్కడ లాస్ట్లో మళ్ళీ కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ in the square, so therefore in the square all sides are equal and diagonals are also equal. So diagonals kuda manaki equal avutayi. Therefore గివెన్ వర్టిసెస్, గివెన్ మనకి ఏవైతే వర్టిసెస్ ఇచ్చారో గివెన్ వర్టిసెస్ ఫార్మ్ ఏ స్క్వేర్. సో స్క్వేర్ని ఫార్మ్ చేస్తాయి, ఫార్మ్ ఏ స్క్వేర్. ఓకే, సో దట్స్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ -2 + 7i -3/2 + 1/2i for -3i 7/2 into 1 + i ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్. సేమ్ మీకు బిఫోర్ ప్రాబ్లంలో ఇచ్చినట్లే ఇక్కడ కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వచ్చే పాయింట్స్ అనేవి రాంబస్ని ఫామ్ చేస్తాయా అనేది మనం చెక్ చేయాలి. ఓకే, సేమ్ బిఫోర్ ప్రాబ్లంలో చేసినట్లే అక్కడ మనకి స్క్వేర్ ఇచ్చారు, ఇక్కడ రాంబస్ ఇచ్చారు. రాంబస్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఈ రాంబస్కి మనం ఏం చెక్ చేస్తాము అంటే ఫస్ట్ ఆల్ సైడ్స్ ఈక్వల్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తాము. అంటే ఏబి బీసీ సిడి ఏడి ఈక్వల్గా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాంబస్లో డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అవ్వకూడదు. సో ఈక్వల్ అవ్వకపోతే ఈ పాయింట్స్తో మనకి రాంబస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నల్స్ ఈక్వల్ అవ్వకపోతే మనకి రాంబస్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ కేసు డయాగ్నల్స్ ఈక్వల్ అయిందనుకోండి అది స్క్వేర్ని ఫామ్ చేస్తుంది, రాంబస్ని కాదు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ ఏవైతే కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారో వాటిని నేను ఏబిసిడి అని తీసుకున్నాను. సేమ్ మీకు బిఫోర్ ప్రాబ్లంలో చెప్పినట్లే ఇది మనకి ఏ ప్లస్ బిఐ ఈ ఫామ్లో ఉంది. ఏ వాల్యూ -2 అండ్ బి వాల్యూ వచ్చేసరికి 7 అవుతుంది. ఓకే, సో ఇక్కడ పాయింట్స్ రాసుకోండి. ఏ వాల్యూ -2 అండ్ బి వాల్యూ 7. నెక్స్ట్ ఇక్కడ బి వాల్యూ వచ్చేసరికి -3/2 అండ్ ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేసరికి -3/2, బి వాల్యూ 1/2. నెక్స్ట్ ఏ వాల్యూ 4 అండ్ బి వాల్యూ వచ్చేసరికి -3. సో ఇక్కడ మైనస్ ఉంది, కంపల్సరీ మైనస్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి, మల్టిప్లై చేయండి. 1 × 7/2 7/2 ప్లస్ 7/2 i వచ్చేస్తుంది. ఇక్కడ మనకి పాయింట్స్ వచ్చేసరికి 7/2 అండ్ మళ్ళీ సేమ్ 7/2. సో ఇది ఏ ప్లస్ బిఐ ఫామ్. ఏ వాల్యూ 7/2, బి వాల్యూ కూడా 7/2. ఓకే, సో పాయింట్స్ రాసేసుకోండి. నెక్స్ట్ సో డిస్టెన్స్ని ఏవైనా కానీ 2 పాయింట్స్కి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ మనము ఏబి, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ సిడి అండ్ నెక్స్ట్ డిఏ ఫైండ్ అవుట్ చేస్తాము.
ఫస్ట్ ఏబి. సో మీరు పాయింట్స్ రాసుకునేటప్పుడే ఏబి రాయండి, బిఏ రాయొద్దు. ఓకే, సో ఏబి. ఏ పాయింట్ వచ్చేసరికి మనకి -2, 7 అండ్ బి పాయింట్ వచ్చేసరికి -3/2, 1/2. సో ఇది x1 y1, x2 y2. సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా రాయండి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ -3/2 మైనస్ x1 వాల్యూ -2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ y2 వాల్యూ 1/2 మైనస్ y1 వాల్యూ 7 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ -3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 minus 7 whole square. That equal to square root of -3, 2 2s 4. So 4/2 whole square plus 1 minus 2 7s 14/2 whole square. సో దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ మీరు సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 1 ఉంటుంది. సో 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ -13/2 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో 1కి స్క్వేర్ అప్లై చేస్తే 1 వస్తుంది, 2 స్క్వేర్ వాల్యూ 4. సో సేమ్ ప్లస్ -13 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది మైనస్ కూడా అప్లై అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 13 స్క్వేర్ అంటే 169 బై డినామినేటర్లో 2 స్క్వేర్ వాల్యూ 4. బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయండి, అంటే రూట్ ఆఫ్ 170/4 వచ్చేస్తుంది. సో ఏబి వచ్చేసరికి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 170/4 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 170/4. ఓకే, సో నెక్స్ట్ మనము బీసీని ఫైండ్ అవుట్ చేద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, సేమ్ ఫార్ములా. సో బి పాయింట్ అండ్ సి పాయింట్స్ రాయండి. దీంట్లో ఇది x1 y1, x2 y2. సో సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 4 మైనస్ x1 వాల్యూ -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y2 వాల్యూ -3, y1 వాల్యూ 1/2 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 minus into minus plus 3/2 whole square plus -3 minus 1/2 whole square. డినామినేటర్ ఉన్న 2ను బిఫోర్ వాల్యూకి మల్టిప్లై చేయండి. 2 4s 8, 8 plus 3/2 whole square plus 3 2s 6 minus -1/2 whole square. That equal to root of 8, 9, 10, 11. So 11/2 whole square plus -7/2 whole square. That equal to root of 11 square value 121. Next 2 square value 4 plus next -7 square. మైనస్ ని మీరు స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది. 7 7s 49/2. 2 స్క్వేర్ 2 2s 4. న్యూమరేటర్స్ని యాడ్ చేయండి. 170 వచ్చేస్తుంది. బై డినామినేటర్లో 4 ఉంది. సో బీసీ ఈక్వల్ టు మనకి సేమ్ 170/4 వచ్చేసింది. నెక్స్ట్ సిడిని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ సిడి సేమ్ ఫార్ములా, సి పాయింట్ అండ్ డి పాయింట్స్ రాయండి. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 value 7/2 minus x1 value 4 whole square plus y2 value 7/2 minus y1 value -3 whole square. So that equal to square root of 7/2 minus 4 whole square plus 7/2 minus into minus plus 3 whole square. So that equal to square root of 7 minus 2 4s 8/2 whole square plus 7 2 3s 6/2 whole square. That equal to root of
సో సబ్ట్రాక్షన్ చేసినట్లయితే -1/2 హోల్ స్క్వేర్ ప్లస్, సో ఇక్కడ యాడ్ చేసినట్లయితే 13/2 హోల్ స్క్వేర్, -1 స్క్వేర్ వాల్యూ సేమ్ 1 వచ్చేస్తుంది, /2 స్క్వేర్ వాల్యూ 4, 13 స్క్వేర్ వాల్యూ 169/2 స్క్వేర్ వాల్యూ 4, టోటల్గా యాడ్ చేస్తే √170/4. సేమ్ సిడి కూడా మనకి సేమ్ √170/4 వచ్చేసింది. నెక్స్ట్ మనము డిఏ ఫైండ్ అవుట్ చేద్దాము. నెక్స్ట్ డిఏ చూడండి. సో సేమ్ √(x2 - x1) హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్, x2 వాల్యూ -2 -x1 వాల్యూ 7/2 హోల్ స్క్వేర్, y2 వాల్యూ 7 -y1 వాల్యూ 7/2 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు (-2). సో -2 2s 4 వచ్చేస్తుంది. సో -4 -7/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 2s 14 -7/2 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు సో ఇవి రెండు నెగిటివ్లో ఉన్నాయి, యాడ్ చేయండి, యాడ్ చేస్తే 11 వస్తుంది, -11/2 హోల్ స్క్వేర్ ప్లస్ 14 -7 అంటే 7 వచ్చేస్తుంది, 7/2 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు 11 స్క్వేర్ అంటే 121/2 స్క్వేర్ వాల్యూ 4, 7 స్క్వేర్ వాల్యూ 49, 2 స్క్వేర్ వాల్యూ 4, టోటల్గా యాడ్ చేసినట్లయితే న్యూమరేటర్లో 170/4 వచ్చేస్తుంది. ఇది డిఏ. సో డిఏ వచ్చేసరికి 170/4 వచ్చింది. సో ఇక్కడ మనకి ఆల్ సైడ్స్ వచ్చేసరికి రాంబస్లో సేమ్ √170/4 వచ్చాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఇక్కడ మనకి డయాగ్నల్స్ ఉన్నాయి. ఈ డయాగ్నల్స్ ఈక్వల్ వస్తాయా లేదా అనేది చెక్ చేద్దాం. డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడీ. సో నెక్స్ట్ డయాగ్నల్స్ చూడండి, ఏసీ. సో ఏ అండ్ సి పాయింట్స్ రాయండి. నెక్స్ట్ సో x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్, x2 వాల్యూ 4 -x1 వాల్యూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -3 -y1 వాల్యూ 7 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు (4 -(-) 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇవి రెండు మనకి నెగిటివ్లో ఉన్నాయి, యాడ్ చేయండి, -10 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు (4 + 2) అంటే 6 స్క్వేర్ ప్లస్ -10 హోల్ స్క్వేర్, 6 స్క్వేర్ వాల్యూ 36, 10 స్క్వేర్ వాల్యూ 100, యాడ్ చేసుకుంటే √136 వస్తుంది. ఇది ఏసీ డయాగ్నల్. నెక్స్ట్ ఇంకొక డయాగ్నల్ బీడీ ఉంది, నెక్స్ట్ అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. సేమ్ నెక్స్ట్ బీడీకి చూడండి, (x2 వాల్యూ 7/2 -x1 వాల్యూ, సో మైనస్ ప్లస్ అవుతుంది, 3/2 వచ్చేస్తుంది. సో 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 7/2 -y1 వాల్యూ 1/2 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు డినామినేటర్స్ ఇక్కడ మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయండి. సో 10/2 హోల్ స్క్వేర్ ప్లస్ 6/2 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు (10 స్క్వేర్ వాల్యూ 100/2 స్క్వేర్ వాల్యూ 4, 6 స్క్వేర్ వాల్యూ 36, 2 స్క్వేర్ వాల్యూ 4. సో బేస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయండి, 136/4 వచ్చేస్తుంది. ఇది బీడీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ సైడ్స్ అనేవి సేమ్ మనకి 170/4 వచ్చాయి, బట్ డయాగ్నల్స్ ఏసీ వచ్చేసరికి మనకి √136 అండ్ బీడీ వచ్చేసరికి √136/4 వచ్చింది. ఇక్కడ మనకి డయాగ్నల్స్ ఈక్వల్గా రాలేదు, ఆల్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఈ వర్టిసెస్తో మనకి రాంబస్ అనేది ఫామ్ అవుతుంది. దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అండ్ డయాగ్నల్స్ ఏసీ అండ్ ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ, ఇవి రెండు ఈక్వల్ అవ్వలేదు. దేర్ ఫోర్ ఇన్ ద rhombus all sides are equal
సో rhombusలో all sides equal, but diagonals are not equal. Okay, so therefore given vertices form a rhombus. Okay, so that's it. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.